పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట వ్యవసాయ మార్కెట్ యార్డ్లో నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు స్థానిక ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ హాజరై కమిటీ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ఆచంట ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతుల కష్టానికి తగిన న్యాయం జరిగేలా మార్కెట్ యార్డ్ కమిటీ పనిచేయాలని సూచించారు. ఇక మార్కెట్ సదుపాయాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అన్నారు. నూతన కమిటీ సభ్యులు మాట్లాడుతూ రైతుల సంక్షేమమే తమ ప్రధాన లక్ష్యమని, మార్కెట్ యార్డ్ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తామని తెలిపారు. ఈవేళ ఆచంట మార్కెట్ ఆవరణలో పీతాని పెద్దలు పూజ్యులు మన ప్రీతం నాయకులు మాజీ మంత్రివర్యులు పొలిట్ బ్యూరో సభ్యులు ప్రివిలేజ్ కమిటీ సభ్యులు స్థానిక శాసనసభ్యులు వారి సహకారంతో అలాగే ప్రీతం ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అలాగే కొన్నిదల ఉప ముఖ్యమంత్రి గారు కొన్నిదల పవన్ కళ్యాణ్ గారు అలాగే మోడీ గారు అందరూ కూటమి సహకారంతో ఈవేళ నేను ఇంచుమించు 1978లో రాజకీయంలోకి రావడం జరిగింది. ఈ వేళకి 47 సంవత్సరాలు. మరి నన్ను సుదీర్ఘకాలం పాటు మండల పార్టీ ప్రెసిడెంట్ చేయటువంటి మా కుటుంబం నుండి పంచాయతీ మెంబర్ నుండి ఎంపీటీసీ నుండి సర్పంచ్ నుండి ఎంపీపీ కూడా చేయడం జరిగింది. ఈవేళ అలాగే సుదీర్ఘకాలం పాటు మండల పార్టీ ప్రెసిడెంట్ చేయడం జరిగింది. ఈ సేవలకు గుర్తించి మరి ప్రీతమ ముఖ్యమంత్రి కానివ్వండి, పవన్ గారు కానివ్వండి, బీజేపీ వారు కానివ్వండి, మన స్థానిక శాసనసభ్యులు అందరూ మన స్థానిక పెద్దల సహకారంతో ఈవేళ రిజర్వేషన్లో నా సతీమణి అయిన పేతా సత్యవతి గారికి ఈ మార్కెట్ యార్డు పదవి ఇవ్వడం జరిగింది. ధర్మిళ ఈవేళ ప్రమాణ స్వీకారం జరిగింది. అలాగే మరి పెద్దలందరూ మా మీద ఉంచిన నమ్మకంతో ఇచ్చారు కాబట్టి మేము మా డైరెక్టర్స్ అందరూ కూడా మరి దీంట్లో ఉన్న నిధులు కానివ్వండి, హక్కులు కానివ్వండి, ఏమైనా ఉంటే మీ అందరి ప్రజల సహకారంతో మీ అందరి సహకారంతో సక్రంగా దుర్యోధనం కాకుండా న్యాయం చేస్తామని చెప్పేసి, శక్తివంచన లేకుండా మా శక్తి మేరకు చేస్తామని చెప్పేసి ఈ సభాముఖంగా కోరుకుంటూ థ్యాంక్స్.